శ్రీమాత్రే నమః. సౌభాగ్యప్రదాయిని గౌరీదేవి. ఆమె సర్వమంగళ, సర్వకార్యాల్ని ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదించడమే కాకుండా స్త్రీలకు సౌభాగ్యంతో పాటు చక్కటి పుత్రప్రాప్తిని, సంతాన ప్రాప్తిని కలిగింపచేస్తుంది ఆ తల్లి. కొత్తగా వివాహమైనటువంటి వారే కాకుండా పెళ్లి కావలసినటువంటి వారు కూడాను ఈ యొక్క మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించినట్లయితే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవటానికి ఆస్కారం ఉంది. హే గౌరీ శంకరార్ధాంగి యథార్థం శంకరప్రియ కళ్యాణకాంతకాంతాం సుదుర్లభాం అంటూ ఆ తల్లిని ధ్యానం చేస్తే త్వరగా కన్యలకు వివాహం అయి తీరుతుంది కదా. మరి అలాగే ఈ శ్రావణ మాసంలో కొత్తగా పెండ్లైనటువంటి వారు ఈ యొక్క గౌరీదేవి నోముకోవటం జరుగుతుంది. ఆ తల్లి చక్కటి సౌభాగ్యంతో పాటుగా ముత్తైదువుతనాన్ని కూడా ప్రసాదిస్తుంది. అందుకే ఈ వ్రతాన్ని చేసిన పిదప సాయంకాలపు పూట ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి నుదుట కుంకుమ బొట్టు పెట్టి గంధపు బొట్టును చక్కగా ఈ గొంతు వద్ద వ్రాసి వారి యొక్క మంగళసూత్రాలకి కూడా పసుపు, గంధము, బొట్టు పెట్టడం జరుగుతుంది. ఇలా పెట్టిన తరువాత రెవిక గుడ్డతో పాటుగా చక్కటి శనగలతో కూడిన వాయనాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఇచ్చినట్లయితే ఈ వ్రతాన్ని నోచుకున్నటువంటి ఆ యొక్క ఇంటి ఇల్లాలికి తప్పనిసరిగా సౌభాగ్య సిద్ధింపచేస్తుంది గౌరీమాత. కారణం ఆమె సువాసినర్చిత ప్రీత కాబట్టి. సువాసనలు పూజ చేస్తే పార్వతీదేవికి చాలా ఇష్టము అని చెప్పేసి మనకు లలితా సహస్రనామావళిలో కూడా చెప్పడం జరిగింది కదా. అందుచేత సువాసనలను ఏ స్త్రీ అయితే చక్కగా ఆదరిస్తుందో ఆ ఆదరణ వెనకాల గౌరీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఉంటాయి అని చెప్పేసి ఈ శ్రావణ మాసంలో గౌరీదేవి వ్రతం వెనకాల దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడాను. సర్వే జనా సుఖినో భవంతు.